40 నుంచి 90 వరకు సంక్షేమ వాళ్ళకి పోయిన గవర్నమెంట్ బిల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వమని చెప్పింది కదా గవర్నమెంట్. మేడం 520 ఉంటే మనం 500 వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాం మేడం. మీటింగ్ వెళ్ళి బ్యాంక్ అకౌంట్ అవన్నీ అప్డేట్ చేసుకున్నాం. ఒక 20 వరకు పెండింగ్ ఉంది మేడం. 20 కంప్లీట్ అయిపోయింది. మనకి దగ్గర 60 ఉంది, అది వచ్చేసి అన్ని కంప్లీట్ వచ్చాయి. మనకు 2014. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాన్యంలో గ్రీవెన్సెస్ జరుపుకోవడం జరిగింది. దాదాపు 80 దాకా మాకు అర్జీ రావడం జరిగింది. ముఖ్యంగా మనకి ఎక్కువ ల్యాండ్ ఇష్యూసే 40 దాకా అవే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే అవి కూడా మాకు మా స్థలం అంటే రీసర్వేలో 2 ఎకరాలు ఉండేది, ఎకరన్నరనే చూపించినారు. ఆ రీసర్వేలో మాది పోయింది, ఇన్ని సెట్లు పోయిందని అది ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంది. అంతేకాకుండా ఇంకా మా స్థలాన్ని కబ్జా చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మేము వేసుకున్న పంటను దాన్ని చెడగొట్టి వేరే వాళ్ళు తీసుకుంటారు. ఆ ఇష్యూ ఏమంటే మన తహసీల్దార్ గారికి వస్తుంది, అలాగే మన ఎస్ఐ గారికి వీళ్ళిద్దరు కోఆర్డినేషన్తో ఆ సమస్య కూడా పరిష్కారం చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇంకా చాలా మంది పెన్షన్స్ కావాలని, ఇంటి స్థలాలు కావాలని, ఇవే మాకు చాలా సమస్యలు, రోడ్లు కావాలని, ఇవే ఎక్కువ. అంటే మేము పొలాలకు పోయే రస్తాలు లేవని, ముఖ్యంగా మన పాణ్యం నియోజకవర్గంలో ఎక్కువ స్థలాలు ఆక్రమణకు గురైనవి. అవి ఆ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఎవరో ఇంటి స్థలాలు కావాలని, ఇల్లు కావాలని కొన్ని ఇష్యూస్ మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాదాపు 90% వరకు ఇక్కడే మండల లెవెల్కి సంబంధించిన అధికారులతోనే ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ఏదైతే ఇచ్చామో పెన్షన్స్ కావాలని చాలా మంది అడుగుతా ఉన్నారు. సదరన్ క్యాంపు ఇప్పుడు మనకి ఇక్కడ పాణ్యం ఉన్నలకు కర్నూలులో ఉంటుంది సదరన్ క్యాంపు, వాళ్ళకి తెలియదు పాపం. కాబట్టి నేను పంచాయతీ సెక్రటరీలను కోరేది ఒక్కటే, ఏ రోజైతే ఈ పాణ్యం మండలానికి సంబంధించిన సదరన్ క్యాంపు ఎన్ని గ్రామాలకు ఎక్కడ పెడతా ఉన్నారో అది మాత్రం వాళ్ళకు బాగా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది మా దగ్గరికి వస్తారు, అమ్మ పెన్షన్ మాకు సదరన్ క్యాంప్ ఎప్పుడు పెడతారు, మాకు పర్సంటేజ్ కావాలని. కొందరికేమో కల్లూరులో ఉన్న వాళ్ళకు బనగానపల్లి వచ్చింటుంది, వాళ్ళకి తెలియదు. ఆ రోజు ఈ రోజు బనగానపల్లి ఉందమ్మా అంటే మాకు తెలియదు, మేము పోలేము. కాబట్టి మీరు మీ లెవెల్లో చేయాల్సినవి ఖచ్చితంగా చేయాలి. ఈ గత ప్రభుత్వం లాగా లేదు ఈ ప్రభుత్వం. ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కారం చేయాలి. మనము ఎంత చేయగలుగుతాము, వాళ్ళని ఎంతవరకు మనం ఆదుకోగలుగుతాము అనే దానిపైనే మన సీఎం గారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి, మేము కూడా అహర్నిశలు వాళ్ళ కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము, వాళ్ళ బాగుండాలనే కోసమే మేము కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మనకు ఒక ఇష్యూ వచ్చింది ఇప్పుడు, ఏదంటే మనకి కొండజుట్టూరు దగ్గర దాదాపు అప్పుడు శాంతిరామ్ నానో కెమికల్ ఫ్యాక్టరీ వస్తుంది 2014 నుంచి 9. అప్పుడు ఆ ఫ్యాక్టరీ అక్కడ పెట్టొద్దని ఆ గ్రామస్తులందరూ అడ్డుకోవడము, ఒక అమ్మాయి అక్కడ చనిపోవడము, అక్కడ అంతా ఇష్యూ కావడం జరిగింది. అప్పుడు దాదాపు 128 మందిపై కేసు పెట్టారు. ఆ కేసు మా పైన తొలగించాలి. ఇప్పటికీ మేము ఆ కేసుతో తిరుగుతూ ఉన్నామని కొండజుట్టుకి సంబంధించిన అందరూ ప్రజలంతా వచ్చి ఇక్కడ చెప్పుకోవడం, అది ఖచ్చితంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం. మా లెవెల్లో ఉండేటివి మేము ఏదైతే మా ఇక్కడ దాటి కలెక్టర్ గారి లెవెల్కు, ఎస్పీ గారి లెవెల్కు ఉండేటివి మేము ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. ఈ ఇష్యూ అంతగా ఎస్పీ గారు కూడా మా పార్టీలో లేదంటే కన్నా సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏవైతే మనకు వచ్చినాయో వాటిని మళ్ళీ మనకి సీఎం గారు ఎన్ని రోజులకు చెప్తారు, అప్పటికల్లా మనం అన్ని సాధ్యమైనంత వరకు తీర్చగలగాలి. అట్లయితేనే ప్రజలకు మన పైన నమ్మకం ఉంటుంది. కాబట్టి ప్రతి వారం మీకు అధికారులతో మండల లెవెల్లో ప్రతిసారి మనకు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ నెలలో చంద్రబాబు నాయుడు గారు సపరేట్గా మమ్మల్ని ఇక్కడికి పంపించి మాకు డాష్ బోర్డ్ ఇచ్చి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తను చూస్తారు. అక్కడ చూడండి ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉందో, ప్రతి ఒక్క సమస్య సార్ గారు చూస్తారు, సీఎం గారు. అలాగే సంబంధిత మంత్రుల గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని ఈ ప్రజాదర్బా పెట్టమని చెప్పి మీరు అటెండ్ కావాలని, వీక్లో ఒకటి పెట్టుకోవాలని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఏది ఏమైనప్పటికీ మనము వాళ్ళ సమస్యను పరిష్కారం వైపు మనం అందరం పనిచేయాలి. ముఖ్యంగా నేను ఇక్కడ కోరేది, పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, అలాగే మనకు ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు కానీ
పంచాయతీరాజ్ ఏఈలు కానీ అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి ఏ సమస్య వచ్చినా కానీ వీళ్ళు బాగా పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యంగా నేను ఒకటి చెప్తా ఉన్నా, మేము ఎవరైతే మంచిగా పనిచేస్తారో అటువంటి ఆఫీసర్లనే ఏది కోరి తెచ్చిపోయినాం. మీరు చూడండి గతంలో ఆఫీసర్లు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారో వాళ్ళు మీకే కొన్ని రోజులకు తెలుస్తుంది. ఏ సమస్య వచ్చినా పాణ్యానికి ఎస్పెషల్లీ మంచి ఆఫీసర్స్ వేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అలాగే వేసుకున్నాం మేము. ఎందుకంటే మేము గత పాలకులాగా కాదు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి మన నియోజకవర్గంలో బాగా పనిచేయాలి, అందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలి, వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి, అందుబాటులో ఉండాలి. వాళ్ళకు మన పైన ఎంతో నమ్మకంతో గత ప్రభుత్వాలతో విసిగి వేసారిపోయినారు. అందుకే చాలా మంచి ఆఫీసర్. నేను ఒక్కటే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కొడితే అమ్మ అందరికి మీకే మంచి అంటే ఎట్లా, మా అందరు ఉన్న వాళ్ళనే మీరు కొడతారు. కాబట్టి మంచి ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది. మీకు ఎల్లవేళగా మీ సమస్య పరిష్కారం కోసం వాళ్ళు బాగా పనిచేస్తారు. మీరు కూడా ఒక్కటేసారి ఏ సమస్య తీరదమ్మా, కొంచెం టైం పడుతుంది, ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా తీరుస్తారు. కాబట్టి మేము కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, మంచిగా పనిచేయమని, మంచిగా పనిచేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీ మనకి ఏమైనా సమస్యలు ఉంటే అది అధికారుల దృష్టికి తీసుకురండి, అక్కడ కాకపోతే మాకు కూడా తీసుకురండి, తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తాం. మళ్ళీ ముందు జరగబోయే గ్రీవెన్సెస్ కల్లా గతంలో వచ్చిన ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ప్రజలే మనకు చెప్పాలి. అలాగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.